జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము. అందులో ధారావాహికగానే జనకోపాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. రామచంద్రమూర్తిలోని వైరాగ్యాన్ని ఒక విధమైనటువంటి నిర్లిప్తతని పారద్రోలటానికి వశిష్ఠ మహర్షి అనేక రకాలుగా అనేక విధాలుగా ఉపాఖ్యానాలు చెప్తున్నారు. అది కూడా ఆయన చెప్పారు. నేను ఉత్తినే చెప్పట్లేదు, అనుభవించి తెలుసుకుని విని నేను నీకు చెబుతున్నటువంటి ఈ కథలన్నీ కూడా జ్ఞానవంతమైనటువంటి కథలు, నీకు చాలా ఎంతో ఉపకరిస్తాయి. దీనివల్ల నీవు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు అయిన తర్వాత నీ మనసులో కలిగినటువంటి పరితాపము నిజమా అబద్ధమా, నీ వదలవలసిందా ఉంచుకోవాల్సిందా, ఈ జీవితం ఏమిటి అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా జీర్ణం చేసుకో. అన్నీ జీర్ణం చేసుకున్న తర్వాత రేపు మళ్ళీ సభకి రా అని చెప్పడం జరిగింది. రామచంద్రమూర్తి ఆయన నివాసానికి వెళ్ళారు. తెల్లవారులు ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఏమిటి వశిష్ఠ మహర్షి ఇలా చెబుతున్నారు? ఓ పక్క హాయిగా జీవితం గడపమంటున్నారు, ఓ పక్క అన్నీ వదిలేయమంటున్నారు. అసలు ఇది సాధ్యమేనా అసలు అంటూ ఆయన పరిపరి విధాలా ఆలోచించారు. అదేవిధంగా దశరథ మహారాజు యొక్క ఆస్థానాన్ని అలంకరించినటువంటి సకల దేవతలు, మహర్షులు అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. గొప్ప జ్ఞానవంతమైనటువంటి తత్వోపదేశాన్ని వశిష్ఠ మహర్షి ద్వారా రామచంద్రమూర్తి కారణంగా మనం వింటున్నాము అని చాలా ఆనందపడ్డారు దశరథ మహారాజుతో పాటుగా. తిరిగి తెల్లవారింది భళ్ళున ఆనందంగా అందరూ పరుగున వచ్చారు, సభలో కూర్చున్నారు. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా వచ్చారు. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ఈ ఆస్థానంలోకి ప్రవేశిస్తుండగానే ప్రణామం చేస్తూ, మహానుభావ గురుదేవ, మీ వల్ల మేము ఎంతో గొప్ప తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాము, రహస్యాల్ని, ఈ మర్మాలన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతున్నాము, అందరూ చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్పారు. అయితే ఈ మాటలు విన్నారు వశిష్ఠ మహర్షి. కానీ ఆయనలో ఎలాంటి చలనం లేదు. కారణం ఆయన మనసు పూర్తిగా రామచంద్రమూర్తి మీదే లగ్నమైంది. దానికి కారణం అసలు ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే వికల్ప మనస్కులయ్యారో వారిలో పరిణామం ఏమైనా వచ్చిందా రాలేదా, నేను ఇంత బోధ చేశాను, ఈ రాత్రి ఆయననా విచారించారా లేదా అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అందరికీ తన చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ నమస్కారం ప్రణామం చేసుకుంటూ తన చిరునవ్వుతోటే ఆసీనులయ్యాడు వశిష్ఠ మహర్షి. రామచంద్రమూర్తిని చూశారు. చూసి, నాయనా రామా, ఇంకా నీ మొహం మ్లానంతో ఉందేమిటి? నేను చెప్పినవన్నీ కూడా నువ్వు మననం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకున్నావా? స్ఫురణ తెచ్చుకున్నావా? అయితే నీ మొహం అలా ఉండకూడదే. ఇంకా నీ బాధ ఏమిటి? అంతేనా? నేను చెప్పినటువంటి వృధా అయిపోయాయా? సమయం అంతా వృధా అయిందా? ఈ విధంగా నీవు మననము స్మరణము చేయకపోతే నా యొక్క ఉపన్యాసం పూర్తిగా వృధా, నిన్న గడిపిన కాలం అంతా కూడా వృధా, బూడిదలా పోసిన పన్నీరు అయిపోతుంది. కాబట్టి ఏం చేసావు నాయన అని వశిష్ఠ మహర్షి అడగటం జరిగింది. అయితే దానికి రామచంద్రమూర్తి, మీరు అన్నీ చెప్పారు, నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన ఏ ఒక్కటి కూడా నేను వ్యర్థం చేసుకోలేదు, వ్యర్థము అనుకోలేదు మా గురుదేవ. అన్నీ నేను అర్థం చేసుకున్నాను, స్ఫురణ తెచ్చుకున్నాను, మననం చేసుకున్నాను. కానీ నా మనసు ఒక విధంగా వ్యాకులతతోటే ఉంది. మీరు చెప్పింది నిజం. అయితే ఆ వ్యాకులత ఏమిటి అనేటువంటిది సందిగ్ధ అవస్థ. అసలు మీరు చెప్పిన ఈ మనస్సుని ఏ విధంగా నిగ్రహించుకోగలుగుతాము? అది సాధ్యమా? మీరు చెప్పినటువంటిది కంటికి కనబడదు, చేతికి దొరకదు, దేనికి కూడా నిలబడదు. అసలు ఇది మాకు సాధ్యం అవుతుందా? అన్నీ అనుభవిస్తూ, పైగా వైరాగ్యం తీసుకోవడం పనికిరాదంటున్నారు, సంసారం చేయాలంటున్నారు, అన్నీ అనుభవించాలంటున్నారు, అన్ని రాజకార్యాలు చేయాలంటున్నారు. అన్నీ చేస్తూ అందులో ములుగుతో నువ్వు దేనికి సంబంధం లేకుండా ఉండు అని అంటున్నారు. ఇది అసలు సాధ్యమయ్యే పనేనా మానవ మాతృలకి? ముల్లోకాలలో సంసారానికైనా వైరాగ్యానికైనా
పుట్టుకకైనా కూడా సమస్తానికి మూలం ఈ మనస్సే అంటున్నారు. అసలు ఈ మనస్సుని ఆ విధంగా ఇప్పుడు చెరువులో ఈదుతున్నాము, ఈదుతుంటే ఒక గుట్టకైనా నీరు లోపలికి పెడుతుంది. అలా ఈదుతో వెళ్ళాలి, గుట్టక నీరు కూడా మింగకుండా, ఊపిరి ఆపకూడదు, నీటిలో తిరుగు, నీళ్ళు లోపలికి వెళ్ళకూడదు అంటూ ఈత కొట్టమంటే సాధ్యమేనా? అన్నీ సాధ్యమని చెబుతూ అందుకు ఉదాహరణగా జనకోపాఖ్యానాన్ని చెప్పారు. జనకునిలో అంత గొప్పగా చక్కగా పరివర్తన రావడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఆయన తన రాణుల్ని తీసుకుని ఉద్యానవనానికి వెళ్ళటము, విహరిస్తూ ఉండటము, ఆనందంగా కాలం గడుపుతూ ఉండటం జరిగింది. అయితే ఆ జరిగిన సమయంలో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ ఉద్యానవనంలో కొందరు సిద్ధులు చక్కగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నీకు ఆ సిద్ధగీతే నేను చెప్పబోతున్నాను. పిల్లలందరూ చేరి ఒక చాట కూర్చుని వారి యొక్క అనుభవాలు ఏ విధంగా చెప్పుకుంటూ ఉంటారో అదేవిధంగా సిద్ధులందరూ కూడా ఆ ఉద్యానవనంలో ఉన్నారు. జనక మహారాజు తన రాణులతో విహారానికి వచ్చి చక్కగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆయన చెవుల్ని ఆ సిద్ధులందరూ చక్కగా సంభాషించుకుంటుంటే ఆ సిద్ధుల సంభాషణ ఆయన చెవిలో పడింది. ఆ సిద్ధులందరూ ఆ మాట వినగానే రామచంద్రమూర్తి, గురుదేవా, ఆ సిద్ధులందరూ ఎవరు మాట్లాడుకున్నారు? ఆ వారి మాటలకే జనక మహారాజులు అంత మార్పు వచ్చిందా? ఆయన జీవన్ముక్త స్థితిని పొందారా? ఆ సూక్ష్మమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని నాకు కూడా చెప్పండి అని అడిగారు. అందుకు గాను వశిష్ఠ మహర్షి ఈ విధంగా అంటున్నారు. ఆ సిద్ధులందరూ కూడా వారు ఒకరితో ఒకరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఆత్మతత్వము, ఆత్మస్వరూపము, ఆత్మలభ్యములను గురించి అనుభవాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మహర్షి ఆ సిద్ధులందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు, వారి యొక్క మాటలు జనక మహారాజు మీద ఏ విధంగా ప్రభావం చూపించాయి నాకు కూడా చెప్పి సూక్ష్మంగా తరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని అడిగాడు. వారందరూ కూడా ఒకరితో ఒకరు ఈ విధంగా సంభాషించుకుంటున్నారు. వారు ఏ విధంగా ఆత్మజ్ఞానం వైపు నడవాలి, ఏ విధంగా ఏ విధాలుగా పెడితే త్వరితంగా మనోనిగ్రహ శక్తిని పొందగలుగుతారు అనే విషయాల గురించి సిద్ధులు చక్కగా మాట్లాడుకుంటున్నారు. అందులో కొందరు సిద్ధులు ఈ విధంగా అంటున్నారు, మేము ద్రష్టయగు జీవుని, ఆ జీవునికి ఇష్టమైనటువంటి విషయాల్ని పొందినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారో, ద్రష్టయగు జీవుడు తనకి ఇష్టమైనటువంటి దృశ్యాల్ని గ్రహించగలిగినప్పుడు, చూసినప్పుడు అతడు పొందేటువంటి నిర్మలమైన, నిశ్చలమైన, నిరతిశయమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఏ విధంగా పొందుతున్నాడో ఆ విధమైనటువంటి ఆనందానికి స్థానమై ఉన్నటువంటి స్వ ఆత్మని మేము ఉపాసిస్తున్నాము. అంటే మమ్మల్ని మేమే ఉపాసించుకుంటున్నాము, ఆత్మని మాత్రమే ఉపాసిస్తున్నాము అని వాడు చెప్పుకుంటుంటే, ఇంకొందరు వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారో చూడండి. ద్రష్టయగు జీవుని, దర్శనమగు మనోవృత్తిని, దృశ్యమగు విషయాలని అంటే త్రిపుటి, వీటిని వాసనాసహితంగా త్యజించి ఏ సంకల్పాలు కూడా మనసులోకి రాకుండా, ఉద్భవించకుండా ప్రశాంతమైనటువంటి ప్రత్యేగాత్మ ఏదుందో దానిని మాత్రమే మేము ఉపాసిస్తున్నాము. ఇక్కడ మొదటిసారిగా పైన కొందరు సిద్ధులు చెప్పారు, మేము కేవలము ఏ ప్రాణైనా కూడా దానికి బాగా నచ్చినటువంటి దృశ్యమైనటువంటి విషయాన్ని చూస్తే ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతాడో మేమందరూ కూడా ఆ విధమైన ఆనందాన్ని పొందడం కోసమని ప్రయత్నిస్తున్నాము. అంటే ఆ ఆనందాన్ని మనసులో పొందుతున్నాము. నిరతిశయమైనటువంటి ఆ ఆనందాన్ని మేము పొందుతున్నామని చెబితే కొందరు సిద్ధులు ఈ విధంగా చెప్పారు. వాళ్ళు ద్రష్టేయ జీవుడు అంటే ఇక్కడ త్రిపుటి అంటారు దీన్ని.
చూసేది, చూడబడేది, చూస్తున్నది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీతో చెప్తున్నానండి, మాట్లాడుతున్నాను అంటే నేను కర్తని. కర్మ అవతల మనిషి, వినేవాళ్ళు, క్రియ చెప్తున్నది. ఈ మూడు ఒకటనమాట. అదేవిధంగా చూసేది, చూడబడేది, చూస్తున్నది. ఈ మూడింటిని కూడా అంటే చేయబడేది, చేస్తున్నది, అనుభవించేది, ఇలా త్రిపుటిని పూర్తిగా మేము వాసనాసహితంగా వదిలివేయటానికి నిశ్చయించుకున్నాము. ఎప్పుడైతే ఇలాంటి వాసన లేకపోతే మనసుకి సంకల్పమే రావు. మనసుకి సంకల్పం రాకపోతే ప్రత్యేగాత్మని మాత్రమే మేము ఉపాసించగలము అంటూ కొందరు సిద్ధులు చెప్పారు. అయితే మరికొందరు సిద్ధులు ఏం చెప్పారో విందాం. అసలు ఇది ఉంది, ఇది లేదు అన్న భావనే మాకు అవసరం లేదు. సర్వము పరమాత్మే. ఇది ఉంది, ఇది లేదని చెప్పడానికి కూడా మనకు కల్పితమే. కాబట్టి అన్నిటినీ సాక్షిగా చూస్తూ ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని మాత్రమే మేము ఉపాసిస్తున్నాము. భగవంతుడు సాక్షిభూతుడు అంటారు కదా. ఇది ఉంది, ఇది లేదు అనే ఆలోచన మాకెందుకు? అన్నిటినీ కూడా మన సంకల్పంతో, అన్నీ మనసుతో పాటే జరిగేవి, మన మనసుని ఆధారపడే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సంకల్పాలని, వికల్పాలని కూడా పూర్తిగా సాక్షిగా చూస్తూ ఏదైతే ఉందో అటువంటి ఆత్మని మేము ప్రార్థన చేస్తున్నాము, అటువంటి ఆత్మ కోసమై మేము ప్రయత్నం చేస్తున్నాము అంటూ మరికొందరు సిద్ధులు చెప్పారు. ఇంకా కొందరు చెప్పారు, తమ హృదయ కుహరమందు అంటే మనస్సులో, హృదయంలో స్థితుడేయమన్నటువంటి ఆ పరమాత్మని మాత్రమే మేము ప్రార్థన చేస్తున్నాము. మరికొందరు సిద్ధులు ఏమన్నారు చూడండి. సమస్త కోరికలను, వాటి వాసనా సమూహాలని కూడా త్యజించినప్పుడే ఆత్మఫలము లభ్యమవుతుంది. అలా కాదర్రా, సమస్త కోరికలను త్యజించేసేయండి, వాటి వాసనలు కూడా తీసిపారేయండి, అప్పుడే మన సంకల్పాలు నెరవేరుతాయని మరికొందరు సిద్ధులు చెప్పారు. ఈ విధంగా అక్కడ కూర్చున్న సిద్ధులందరూ కూడా వారి యొక్క అనుభవాలు చెప్పుకుంటున్నారండి. ఇదంతా కూడా ఎవరు విన్నారు? జనక మహారాజు విన్నాడు రామచంద్ర అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పాడు. ఇలా వింటున్నటువంటి జనక మహారాజు యొక్క మనస్సు ఎలా ఉందో చూడండి. మనం కూడానండి, ఇప్పుడు ఇది చెప్తాను, ఇవి నిజమా అబద్ధమా అనే ప్రశ్న పెట్టుకోకండి. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్న సంఘటనలే. మనం ఎన్నోసార్లు మనకి ఏదైనా అవసరమైన విషయాలు మన తల్లిదండ్రులు, స్నేహితులు చెబుతూ ఉంటారు, పట్టించుకోము. అనుకోకుండా ఎవరో చెప్తారు, తెలియకుండా అది మనసుకు స్ట్రైక్ అవుతుంది. వెంటనే దాన్ని ఆలోచించి దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాం. మనం కూడా, పిల్లలు కూడా అంతే. మనం చెబితే వింటారా బాబు, ఎవరన్నా చెబితే వింటారా అంటారే. ఆ విధంగా అనుకోకుండా ఈ జ్ఞానం అంతా ఇంతకుముందు ఆయనకి తెలియదని కాదు, ఆ టైంలో, ఆ సమయంలో ఆ సిద్ధుల యొక్క వాక్కు జనక మహారాజు హృదయ కుహరంలో గుచ్చుకుపోయిందండి, నాటుకుపోయింది. మనసు మీద అంత ప్రభావం కలిగించిందనమాట. ఇప్పుడు ఏమన్నాడో చూద్దాం. ఇట్లా చివరిగా వారందరూ ఈ విధంగా నిర్ణయించుకుని బాహ్యాభ్యంతర ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా వాళ్ళందరూ ఆ విధంగా మాట్లాడుకుంటూ బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఉన్నటువంటి సమస్త ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కూడా మనము నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా వదిలివేయాలి, పూర్ణంగా వదిలివేయాలి. స్వప్నావస్థలో కూడా మనకి ఎలాంటి ఆలోచనలు రాకూడదు అనేటువంటి దృష్టిలోకి వెళ్ళారు. అప్పుడే మనం శాశ్వతమైనటువంటిది ఆత్మసుఖాన్ని పొందగలుగుతాము. ఈ వాసనలు, కోరికలు అనేటువంటి వాటిని దుంపనాశనం చేసేయాలి. వేరంట మొత్తం తీసేస్తే కానీ మళ్ళీ మొలకెత్తడానికి అవకాశం లేని విధంగా మనం ఎప్పుడైతే వాటిని నశింపజేసామో ఇంకా మన నిర్మలంగా మన ఆత్మ పరమాత్మ ద్వారంలోనే ఉంటుంది, పరమాత్మ సన్నిధానంలోనే ఉంటుంది అంటూ చక్కగా సంభాషణలు జరుపుకున్నారు. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, ధ్యానానికి వచ్చినటువంటి జనక మహారాజు తన భార్యలతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఎప్పుడైతే ఇలా విన్నాడో మనసు ఆలోచించడం మొదలెట్టింది.
ఏమిటి నేను చేస్తున్న పని? ఎంతకాలం అయింది నేను జన్మెత్తి? అసలు ఇంతవరకు నాకై నేను చేసుకున్నది ఏమైనా ఉందా? ఈ రాగాలతోటి భోగాలతోటి జీవితాన్ని గడిపేశారా? ఎప్పుడు నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనేటువంటి ఆలోచన మొదలైందండి. చూడండి, అనంతమైన కాలం గడిచిపోయింది. ఈ అనంతకాలంలో నేను అనేక సిరి సంపదలు, అనేక భోగభాగ్యాలు అనుభవించాను. అయినా కూడా ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అనే కానీ తృప్తి లేదు, అర్థమూ లేదు. దానివల్ల శాశ్వతమైన ఆనందాన్ని పొందలేకపోయాను, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందలేకపోయాను. నా మొత్తం జీవిత కాలం అంతా కూడా వ్యర్థమైపోయింది కదా. ఒకటే కాకుండా ముందు ముందు వచ్చేటువంటి కాలాన్ని గురించి నేను ఆలోచించలేకపోయాను. వృద్ధాప్యం వచ్చేస్తుంది, నా జీవన గమనం ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. దాని గురించి నేను ఆలోచించలేదే. ఎంతసేపు భోగలాలస్తటి ఉన్నాను కానీ ఆయువు తరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది. ఇంకా ఏమిటి నాకు? ఎప్పుడైతే నేను ముక్త స్థితిని పొందాలి అనేటువంటి జ్ఞానం ఇంతవరకు తెచ్చుకోలేకపోయానే అని ఆలోచించాడండి. అల్పమాత్రపు కాలము, అల్పమైన రాజ్యము, ఇంకా మిగిలింది కొంచెమే కాలం, అల్పమైన రాజ్యం. ఎందుకనే అల్పమైన రాజ్యం అంటే, ఇంతకుముందు ఎందరో రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, అందరూ పోయారు. అంటే ఇది కూడా శాశ్వతం కాదు, స్వల్పకాలమే ఉంటుంది. ఈ రాజకార్యాలన్నీ కూడా సుఖభోగాలే. ఇందులో గొప్పగా భావించదగినది కూడా ఏమీ కనిపించట్లేదు. ఇవాళది రేపు అనుభవిస్తున్నాను, రేపటిది ఆ మరుసటి రోజు అనుభవిస్తున్నానే కానీ కొత్తదనమే ఏమీ లేదు. అయినా కూడా జ్ఞానమే రాలేదు నాకు ఇంతవరకు అంటూ ఆయన చాలా బాధపడతాడు. అనాత్మయకు ఈ దేహాదులు యందు ఆత్మబుద్ధి కలిగి వ్యర్థముగా కాలం గడిపితుంది కదా. ఎంతసేపు కూడా నేను పరమాత్మ గురించినటువంటి ఆలోచననే మర్చిపోయాను. నేను, నా భాగం, నా జీవుడు, నా ఆత్మ, ఇలాగే మొదలైంది నా జీవితం. చాలా బాధపడుతున్నాడు. సత్య వస్తువు ఆత్మ నా మనసునందే స్థితి కలిగి ఉన్నది. శాశ్వతమైనటువంటి ఆత్మస్థానం నాలోనే ఉంది. కానీ నేను గుర్తించలేకపోయాను, గమనించలేదు. ఇకనైనా ఇప్పటికైనా ఇంతవరకు నేను పొరపాటు చేశాను. అందుకంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజలి శిలాకయ చక్షురిన్మీలితం యన తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఎప్పుడో అప్పుడు అజ్ఞానం అనేటువంటి ఆ చీకట్లోంచి బయటికి రావాలండి. అది స్వయంగా రావాలి. ఎవరో చెబితే వస్తాము, ఎవరో చెప్తే చేస్తాము అని కాదు. వాడంతటా వాళ్ళకే ఆ రాగాల నుండి, ఆ భావాల నుండి బయటకు వచ్చేటట్టు గుణం కలగగానే ఆటోమేటిక్గా తెలియకుండానే దేదీప్యమానంగా ప్రజ్వరిల్లి మనసు శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ప్రశాంతతని పొందుతుంది. ఇక్కడ జనక మహారాజు మనసులో కూడా ఆ విధంగానే భావం కలిగింది. ఆ కలగటంతో ఆయన ఏమనుకున్నాడో చూడండి. ఆహా, ఇకనైనా ఈ బాహ్య భోగాల గురించి నేను వదిలిపెట్టాలి. అయిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేను, జరిగిపోయిన కాలాన్ని నేను తీసుకురాలేను. జరగబోయేటువంటి కాలంలో అయినా కూడా ఏది శాశ్వతమో దాన్ని నేను ఇంకా నిష్ఠగా పొందటానికే ప్రయత్నం చేయాలి అంటూ ఆయన చాలా బాగా ఆలోచించాడండి. అయితే చూడండి, మనసుని అంతర్ముఖం చేస్తా. ఇక మనసుని అంతర్ముఖం చేసేస్తా, బాహ్య విషయాల గురించి ఇంకా ఆలోచించను. మనోస్థితికి దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చేసాడు ఆయన. ఆత్మపైనే దృష్టిని కేంద్రీకరింపజేస్తాను. క్షణభంగరమైనటువంటి విషయ సుఖాల గురించి ఆలోచన కూడా రానివ్వను. ఇంకా నేను ఆలోచన కాదు కదా, కనీసం ఈ పాటి క్షణం మాత్రం కూడా, ఒక్క సెకండ్ కూడా నేను నా మనసు చెల్లించనివ్వను. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నానో నాకు తెలియకుండానే క్షణభంగరమైనటువంటి ఈ మోహాల మీద విశ్వాసం పోతుంది.
ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి వస్తువు కూడా నాశనం అయిపోయేదే. కాబట్టి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందాలి, ముక్త స్థితిని కావాలి అని ఆయన మనసులో స్థిరంగా అనుకున్నాడండి. ఒకప్పటి రాజులు లేరు, రాజ్యాలు లేవు, మనుషులు లేవు, ఏ స్థితిగతులు లేవు, అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఎవరూ శాశ్వతం కాదు. కానీ జన్మ ఇచ్చినందుకు సార్థకత కావాలి అని ఆయన అనుకున్నాడండి. అయితే మళ్ళా అన్నమాట, జనక మహారాజు కూడా సర్వభోగాలు అనుభవించిన తర్వాత మనలానే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, మనం అన్నీ అనుభవించేసామండి. భగవంతుని ఇంకా ఆయువు ఇచ్చాడు, మనకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండానే చూస్తున్నాడు. కాబట్టి ఇకనైనా మనము జనక మహారాజులాగా మన మనసుని ఆత్మవైపు మరలించాలా వద్దా చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలంటే వాళ్ళకి ఉండక్కర్లేదంటే వాళ్ళకే ఉండాలి. ఫస్ట్ అసలు రామచంద్రమూర్తి చిన్నపిల్లవాడే కదా. ఆయన మనసులో కలిగినటువంటి సంకల్పాలు, వికల్పాలు, దుఃఖాలు, బాధలు, వాటి నుంచి ఆయనని విముక్తి చేయడం కోసమే కదా ఇదంతా మొదలుపెట్టింది. అయితే వాళ్ళకి ఎందుకు తెలియాలి ఏది కరెక్ట్ దారి, ఏది సరైన దారి వాళ్ళకి తెలిసి నడవాలి. ఒక్కరిలాగా వెళ్లకుండా ఏది శాశ్వతమో, దేనికి మనం లోభం చూపించాలి, దేనికి మనం వృద్ధికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావాలి అంటూ ఆయనకి అన్ని అనిపిస్తూ నీవన్నిటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కోసం మొదలుపెట్టారు ఆయన. అదేవిధంగా చిన్న వయసులో ఉన్నవారైనా ఎంతో జాగ్రత్తగా నడుస్తూ తనని తాను వృద్ధి చేసుకుంటూ అన్నీ అనుభవించండి అని చెప్పారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి వచ్చిన సందేహం కూడా అదే, అన్నీ అనుభవించు, అయినా దేన్ని పట్టుకోవద్దు, అన్ని భోగాలు అందరితోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకో, ఆయన ఎవరిని పట్టుకోవద్దు. ఇలా మొదలెడుతుంటే ఆయనకి మనస్సు వికలమైపోయింది. అది ఎలా సాధ్యం అవుతున్నాయే బాబో అని చెప్పి ఆయన అడిగాడనమాట. సాధ్యమే అవుతుంది ప్రయత్నం చేస్తే అని వశిష్ఠ మహర్షి ఘంటాపదంగా చెప్పారండి. అయితే వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఈ జనక మహారాజు మనకి మళ్ళీ అన్ని రకాలైన సుఖభోగాలు మనం అనుభవించాం, అనేక రకాలైనటువంటి బాంధవ్యాలు, బంధుప్రీతి కూడా మనం అనుభవించాం, నానా రకాల రుచులు అనుభవించాం. ఇక్కడైనా మన మనసుని ఏ విధమైనటువంటి మార్గంలోకి పంపించుకోవాలి, శాశ్వతము నిత్యమైనటువంటి ఏదుందో ఆ ప్రత్యేగాత్మని మనం దర్శించాలి అనేటువంటి స్థిర సంకల్పాన్ని చేసుకుని దానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఇప్పుడైనా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, మనసులో అంకురింప చేసుకుంటే, దాన్ని అలా 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 పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ జన్మకలో కాకపోయినా పై జన్మలైనా కూడా మనకి మంచి జన్మ కలిగి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి స్థిర నిర్ణయం, ఒకసారి నిర్ణయం చేసుకుంటే వాళ్ళు అద్భుతంగా ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు, వాళ్ళు ఆ దృఢ నిశ్చయంతో ఉండగలుగుతారు. మరి మన మానవులం, మనకి అలాంటి సంకల్ప శక్తి ఉన్నా కూడా మనసు నిలబడదండి. కాదు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అన్నీ అయిపోయి అమ్మయ్య మనకి ఉన్నటువంటి అన్ని బాధ్యతలు తీరిపోయి ప్రశాంతంగా ఉందాం అని మనకై మనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. జనక మహారాజు మనకు మళ్ళీనే సమస్త భోగభాగ్యాలు అనుభవించాడు. ఇప్పుడు ఎప్పుడైతే సిద్ధుల మాట ఆయన చెవిలో పడిందో మనసు తెలియకుండానే ఆయన ఒక ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరో ఆయన ఎదురకుండా వచ్చి, ఇంకా నీ సమయం అయిపోతుంది, నీవు చేసుకోవాల్సిన కార్యక్రమాలు వేరే ఉన్నాయి, ఈ భోగభాగ్యాన్ని వదిలిపెట్టు, ఈ రాజకార్యాల గురించి ఆలోచన పక్కకు పెట్టు అని చెప్పినట్లయిందండి. ఒక విధంగా జ్ఞానోదయం అయిందనమాట. భగవంతుడు ఏదో రూపంగా ఎవరో వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన మనసులో ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నారో ఇంకా ఒక్క క్షణమైనా వృధా కావించకూడదు అనుకున్నాడండి. ఈ మమత్వాల మోహంలో సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాను, ఇక నుంచి ఒక్క క్షణం కూడా పోగొట్టుకోకూడదు, ఒక బిందువు కూడా మనం వృధా చేయకూడదు, నీళ్లు లేనప్పుడు ఒక బిందువు కూడా వృధా చేయకూడదని జాగ్రత్తగా ఒడిసిపెట్టి మరి జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం. నీళ్లు లేనప్పుడు మన దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ప్రతి పైసా లెక్క చూసుకుని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా అయిపోయింది, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి క్షణాన్ని నేను జాగ్రత్త పెట్టుకుని ఆ దేవదేవుని యొక్క పాదాలు చెంతే నా మనసుని లగ్నం చేయాలి అని
జనక మహారాజు చాలా తీవ్రంగా ఆలోచన చేశారండి, నిర్ణయం తీసుకున్నారన్నమాట. అందుకే ఆయన చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అసలు క్షణక్షణం ఆయువు తరిగిపోతూ ఉంది. ఇంకా ఆయువు తరిగిపోతుంది అని ఆలోచించద్దు, వయసు పెరిగిపోతుంది అని ఆలోచించద్దు. నాకు ఒక్క క్షణం మిగిలిన కూడా ఒక్క క్షణం కూడా పరమాత్మ గురించి మాత్రమే ఆలోచించుకోవాలి అనేటువంటి చక్కటి సంకల్పంలోకి వెళ్ళిపోయారు ఆయన. ఇంతకాలం కూడా ఇలాంటి విచారణ నేను చేయలేకపోయానే అనుకున్నాడు. దేనికైనా సమయం రావాలండి. సమయం వచ్చినప్పుడే ఆ మనసుకి కూడా అది పడుతుందన్నమాట. ఇలాంటి బోధన ఆయన వినలేదని కాదు, విన్నారు. కానీ ఆ సమయానికి ఆ మనసుకి అది పట్టింది. ఇంకా తిరుగులేదండి. ఒకసారి స్థిర సంకల్పం వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగులేదు. చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇంకా ఆయువు పెంచుకోవడం కోసమని ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాను, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఒక్క సెకండైనా నేను ఖర్చు పెట్టలేకపోయాను, ఆలోచించలేకపోయాను అని బాధపడ్డాడు. ఇంకా నేను వెనుతిరిగి చూడకూడదు, నా కర్తవ్యంలోకి నేను దిగిపోవాలి, భగవంతుడు ఇచ్చేటటువంటి శరీరాన్ని నేను ఇంకా ముక్తి మార్గం వైపు నడిపించుకోవాలి అంటూ చాలా ఆనందంగా గడిచిపోయిన కాలం గురించి బాధపడకుండా ఉన్న భవిష్యత్ కాలంలో ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ నిష్ఠాగరిష్ఠుడై ఆ ప్రత్యేగాత్మని మనసులో నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారండి. మనందరికీ కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప కథ. మనందరికీ 60-70 వయసులు దాటిపోతున్నాం. నేనేమన్నా 70 వయసు వచ్చేసింది. ఇక్కడి నుంచే నా భగవంతుడు ఇచ్చిన ప్రతి క్షణము కూడా మనకి పూర్వజన్మ సుకృతానికి వచ్చే జన్మ కోసమని ఆ భగవంతుడు ఇచ్చాడేమో, దైవ ధ్యానం చేసుకుందాము, మంచి జన్మ కోసం ఇచ్చాడేమో ప్రతి క్షణము అని చెప్పేసి చేసుకోవాలి, భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి, మనసుని ఆ వైపు నడిపించాలి అని ఆలోచనతో మనం నడవాలి. ఈ విధంగా జనక మహారాజు ఆలోచించి ప్రశాంతమైనటువంటి ఆత్మస్థితుడై ధ్యానంలోకి వెళ్ళిపోయారండి. ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడు, నాయనా రామ, నీవు కూడా ఆలోచించు. ఏ రీతిగా నీ మనసు నిబ్బరాన్ని పొందుతుందో ఆలోచించు. నీ మనసుని వ్యధ పెడుతున్నది ఏదో ఆలోచించు. నీ మనసులో ఏవి వికల్పాలు తీసుకొస్తున్నాయో ఆలోచించు. నిన్ను నీవుగా తీర్చిదిద్దుకోవలసినదే. సాక్షాత్తు నిన్ను పుట్టించిన పరమాత్ముడు వచ్చినా కూడా నిన్ను నీవు దిద్దుకోలేకపోతే ఆయన కూడా ఏమీ చేయలేరు నాయన. వారి అనుభవాలతో వారు పొందినటువంటి జ్ఞానాన్నంతా కూడా మనకి పంచి ఇస్తున్నారు. నీలాంటి ఎలాంటి బాధలు కలగకుండా చెప్పినవన్నీ కూడా నీవు మరలా ఆలోచించుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలే కానీ ఇంకెవరు కూడా ఎవరి వల్ల కాదు ఈ ఉద్ధరణ అనేటువంటిది వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెప్పాడు. రామా, జన్మ తరించటకు పరమోత్తమమైనది ఈ మానవ జన్మ. ఈ అన్ని రకాలైనటువంటి త్యాగాలైన భోగాలైన అనుభవించడానికి ఉన్నదే ఈ మానవ జన్మ. అన్ని జన్మలలో చివరి జన్మ ఈ మానవ జన్మ. అయితే జ్ఞానంతో నీవు జీవితాన్ని గడిపితే జ్ఞానవంతుడు అవుతావు, ముక్తికి మార్గాన్ని వేసుకున్నవాడు అవుతావు. అదే అజ్ఞానంలో ఉన్నావనుకో, తెలియకుండానే నీ చుట్టూ బంధాలు పెనివేసుకుపోతాయి. ఏదో సాధిస్తున్నాను అనుకుంటా వ్యధ పొందుతూ ఉంటే నీకు తెలియకుండా నీకుగా నువ్వే మునిగిపోతూ ఉంటావు ఊపిలో. ఈ ప్రపంచంలో నీవు చూసినవన్నీ కూడా స్వప్న దృశ్యాలే. స్వప్నంలో నీవు ఏ విధమైనటువంటి దృశ్యాలను చూసావో అవన్నీ కూడా జగత్తు లాంటివే. జగత్తులో కూడా అదే దృశ్యాలు, అవి క్షణమాత్రం ఉంటే కదిలిపోతూ ఉంటాయి. నీకు కావాలంటే నీవు మళ్ళీ వెళ్ళి చూడు. ఎవరైతే బాధపడుతూ ఉన్నారు అని అనుకున్నావో వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉంటారు.
నిన్నటి బాధ నిన్నే మర్చిపోతుంది. అదే కాలానికి ఉన్న గొప్పతనము. నిన్నటి బాధ నిన్నే మర్చిపోతారు. ఈరోజు మళ్ళీ పిల్లా పాపాలతో తిరిగి మళ్ళీ పరిపాటలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఏ ఒక్కటి శాశ్వతంగా లేదు. అది కాలం యొక్క గొప్పతనం. ఆ రోజు నీవు చూసినటువంటి దృశ్యాలు నీ మనసులో ఉండిపోయి నీవు తెగ బాధపడిపోతూ ఉన్నావు. కానీ అది శాశ్వతమైనది కాదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించుంటే అప్పుడే వదిలేసి ఉండేవాడివి. కాబట్టి నీవు పంచభూతాలన్నీ కూడా ఈ భూప్రపంచం మీద, సమస్త ప్రపంచం మీద కూడా సమభావంతో ప్రసరిస్తూ ఉంటాయి. నీ మనస్సు కూడా సమస్త విషయాల మీద సమభావంతో ఉండాలి. స్థితప్రజ్ఞునిలా ఉండాలి. అది మహాప్రశాంతతనిస్తుంది. ఆకాశం కనిపిస్తూ ఉంటుంది, ఉరుములు, మెరుపులు, మబ్బులు, వానలు, పిడుగులు. కానీ ఆకాశం మాత్రం అలాగే ఉంటుంది. వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా నీవు ఉండాలి. అది గొప్ప వేదాంత తత్వము. రాఘవ, సంకల్పాలని త్యజించడం ద్వారా తృష్ణను కూడా జయించు. ముందు మొత్తం సంకల్పాలని తీసేయి. అదేమిటి ఇదేమిటి, వాళ్ళు ఎందుకు బాధపడ్డారు, వీళ్ళు ఎందుకు బాధపడ్డారు, వాళ్ళు బాధపడటమే నా జీవితం, ఇందుకోసమే నా జీవితం, అసలు ఈ ఆలోచనలని మానేసే ఫస్ట్. ఎప్పుడైతే నీవు ఇలాగా ఆలోచన మానేసావో నీలో ఉన్న తృష్ణలు కూడా పోతాయి. పూర్ణమైనటువంటి జ్ఞానానికి అడుగులు పడతాయి. నీ మనసుని నిర్మలం చేసుకో. ఈ దేహమే నేను, వీరందరూ నావారు, ఈ కష్టాలన్నీ నావి, ఇలాంటి ఊబిలో దిగద్దు. అసలు దేహమే నీది కాదు. వాళ్ళందరూ నీ వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళ కష్టాలు నీ కష్టాలు ఎలా అవుతాయి? నీవు శాశ్వతమైన వాడివా? కాదు కదా. ఒకప్పుడు నీవు కూడా నశించిపోవాల్సిన వాడివే. నీవు శాశ్వతమైన వాడివైతే వాళ్ళ కష్ట నష్టాల గురించి నీవు ఆలోచించవచ్చు. అందువల్ల ఏది శాశ్వతమో నీవు ఆలోచిస్తూ వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా, వాళ్ళందరి బాధ నుంచి కూడా ఉపశమనం అయ్యేటువంటి విధానాన్ని తీసుకురా. అది జ్ఞానవంతుల యొక్క లక్షణము. ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి అడుగుతున్నారు, గురుదేవ, మీరు చెప్పిందంతా నా మనసుకి అర్థమవుతూ ఉంది. నింపాదిగా మనస్సు నిగ్రహ శక్తిని పొందుతూ ఉంది. నిజానిజాలు నిర్ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవమే కదా మీరు చెబుతుంది అనిపిస్తూ ఉంది. అయితే అహంకారం చేతనే ఈ దేహం ధరింపబడుతుంది అన్నారు. అయితే మరి అహంకారం లేకపోతే దేహం లేదు కదా. ఎంత బాగా అడిగాడు చూడండి. ఈ దేహమాను భావిస్తున్న ఈ ఆకారం కూడా పరిత్యజించాలా. అహంకారం చేతనే ఈ దేహము ధరింపబడుతుంది అని చెప్పారు మీరు. అంటే మన ఆలోచనల, మన సంకల్పం రూపంగానే మనకి శరీరం వస్తుందని చెప్తున్నారు, జన్మ వస్తుందని చెప్తున్నారు. అయితే అహంకారాన్ని వదిలేస్తే దేహాన్ని కూడా వదిలేసినట్టే కదా. మరి అలాంటప్పుడు ఈ ఆకారాన్ని కూడా మనం పరిత్యజించాలా అని అడిగాడండి. ఎంత బాగా అడిగారు చూడండి. అహంకారాన్ని వదిలేయమన్నారు. ఏ అహంకారం వల్ల ఈ దేహం వస్తుందో అహంకారం వల్ల దేహం వస్తుంది అని చెప్పారు. అయితే అహంకారాన్ని వదిలేయమన్నారు. అహంకారాన్ని వదిలేస్తే దేహాన్ని వదిలేయాలా? అంటే దేహాన్ని వదిలేటువంటి కనిపిస్తున్న ఆకారాన్ని వదిలేయమనే కదా అర్థం అంటూ రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని మళ్ళీ ఒక ప్రశ్న వేశారండి. గురుదేవ, అహంకారం నేను ఏ విధంగా చేయించగలుగుతాను? ఒక జీవితాన్ని అనుభవించమంటున్నారు కాబట్టి అహంకారాన్ని చేయిస్తే ఈ ఆకారము శరీరము కూడా ఉండవు కదా అంటూ అడగగానే వశిష్ఠ మహర్షి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఉపాయాన్ని చెప్పారండి. నాయనా రామ, ఇక్కడ నీకు ఆకారంతో సంబంధం లేదు, కేవలం వాసనాక్షయము మాత్రమే చాలు. వాసనాక్షయంతో సమస్తాన్ని నీవు సొంతం చేసుకోగలవు. అయితే ఈ వాసనా త్యాగం అంటే ఏమిటి? రెండు విధాలు. ఒకటి జ్ఞేయము, రెండవది ధ్యేయము. జ్ఞేయము అంటే
సమస్త సృష్టికి నీకు తేడా లేదు. ఆత్మ పరమాత్మ అనేటువంటిది అంత అద్వైతమే కానీ ద్వైతం అనేది నీకు ఉండదు. సమభావమే నీ మనసులో ఉంటుంది. కాబట్టి బాధపడవలసింది లేదు, త్యజించవలసింది లేదు, కోరుకోవాల్సింది లేదు. ఎప్పుడైతే నీ మనసు వాసనారహితమై ఉంటుందో, భేదభావం లేకుండా సమభావంతో ఉంటుందో, నిర్వికల్ప సమాధిలోనే ఉంటావు. సంకల్పాలు రావు, వికల్పాలు రావు. దేహభావాన్ని చేయించిన వాడై మమకారరహితుడివే ఉండగలుగుతావు. నువ్వు తెలియకుండానే ఈ రెండు నీలో జరిగిపోతాయి. అప్పుడు ఒక నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోతుందో దాన్ని జ్ఞేయ వాసనాక్షయము అంటారు. ఇంకా అహంకారాన్ని త్యజించి, ఇంకా రెండవది అహంకారాన్ని త్యజించి లీలా మాత్రంగా లోక వ్యవహారాలని చేయటం. అంటే దానిలో నీకు లాభ నష్టాలు కానీ, పాపపుణ్యాలు కానీ, భేదభావాలు కానీ ఏమి ఉండవు. అలాంటప్పుడు లోక వ్యవహారాలన్నీ కూడా నిమిత్త మాత్రంగా జరిగిపోతుంటాయి. అప్పుడు కూడా నీ మనసులో వాసన ఉండదు. అప్పుడు వాసన క్షయుడివి అవుతావు. జీవన్ముక్త స్థితికి దారి ఏర్పడుతుంది. ఇంకా కాలవశమున అనుకోని సందర్భాలలో సుఖదుఖాలు కలిగినప్పటికీ కూడా అవి కూడా నీ మనసు మీద ప్రభావాన్ని చూపించవు. ఎందుకని ఇవన్నీ కూడా కాలానుగుణంగా జరిగేవే. నిమిత్త మాత్రమైన జీవితము అని నీ మనసుకి బోధపడి ఉంటుంది కాబట్టి అవి కూడా నీకు ఎలాంటి పరితాపాన్ని కలిగించవు. ఆ విధంగా కూడా నీవు జీవన్ముక్తుడు అవుతావు. ఇంకా పోతే ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను, ఇది నాది అనేటువంటి భావాన్ని కూడా త్యజించిన వాడు అవుతావు. అప్పుడు వాటి మీద మమకారం ఉండదు. నీ రక్త సంబంధం వాళ్ళు వచ్చినా కూడా, బయట వాళ్ళు వచ్చినా కూడా నీకు అసలు ఏ పాటి తారతమ్యమో కనపడదు. అందరూ సమభావంతో నీకు కనిపిస్తారు. నీ అన్నదమ్ములు వచ్చినా, నీ స్నేహితులు వచ్చినా, నీ శత్రువులు వచ్చినా కూడా నీ కంటికి అందరూ కూడా సమానంగానే కనిపిస్తారు. అద్దం ఏ విధంగా అందరినీ ఒకే విధంగా ప్రతిబింబచేస్తుందో అదేవిధంగా నీ మనసుకి భావం కలుగుతుంది. స్వచ్ఛమైనటువంటి భావం ఉంటుంది. ఆత్మకి శరీర ధర్మాలు కానీ, జనన మరణ సంబంధమైనటువంటి సంబంధాలు ధర్మాలు కానీ లేవు. అంటే ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. కాబట్టి పోతుంది అనే బాధ లేదు, ఉంటుందనే దిగులు లేదు. అసలు ఏదీ లేదు దానికి. దాని ఉనికి ఎప్పుడూ పోదు కాబట్టి, శాశ్వతమైనది కాబట్టి నిర్భయుడివే ఉండవచ్చు. ఏదైనా పోగొట్టుకుంటాను అన్న భయం ఉన్నప్పుడే కదా ఆత్మ పోదు. పోనే ఆత్మ గురించి బాధక్కర్లేదు, పోయే శరీరం గురించి వ్యాధక్కర్లేదు. అన్ని కార్యాలు కూడా నీవు లీలాపూర్వకంగా లీలామాత్రంగా చేస్తూ ఉండొచ్చు. సమస్త కార్యాలు నీవు లీలామాత్రంగా చేస్తూ ఉండాలి. అయితే నీకు కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా నీ వరకు చాలా సత్యమైనది అని అనిపించవచ్చు. కానీ ఇప్పుడు నీ కంటికి ఇది సత్యంగానే కనిపిస్తుంది, కానీ శాశ్వతమైనది మాత్రం కాదు. నీ కంటికి కనిపిస్తున్నంతవరకు ఇది సత్యమే. నీవు తడివి చూడు, నీకు అన్నీ ఉన్నట్టు తెలుస్తాయి. అనుభవిస్తున్నావు కాబట్టి ఉన్నదేనే తెలుస్తుంది, కానీ ఇది శాశ్వతమైనది కాదు అని మాత్రం గుర్తుపెట్టుకో. అంటే అది ఉన్నప్పుడు నీవు అనుభవించు, పోయినప్పుడు బాధపడవద్దు. అనుభవించినప్పుడు ఏ విధమైన ఆనందాన్ని పొందుతున్నావో పోయినప్పుడు కూడా అదే విధంగా ఉండు. కారణము దాటి గుణం అది, దాని ధర్మం అది. కొంతకాలం ఉంటుంది, కొంతకాలం పోతుంది. ఇంకా ఈ శరీరం ఎప్పుడు కూడా నా తల్లి తండ్రి వల్ల వచ్చింది మాత్రమే అనేటువంటి భావాన్ని కూడా వదిలేయి. కేవలము తల్లి తండ్రుల నుంచి వచ్చినటువంటి సంబంధ శరీరం కాబట్టి కొంతకాలమే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ భావాన్ని కూడా వదిలేసి
ఎప్పుడైతే భావాలు ఉంటే బంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ ఉపాధి, ఈ సమస్త జనము అన్నీ కూడా భావన వల్ల ఉద్భవిస్తున్నవే అటువంటి ఆలోచనలోకి వచ్చి నువ్వు ఎదురుకుండా మాట్లాడుతున్న సేపు అందరూ నీ వాళ్ళే, ఆ తర్వాత నీ పని నువ్వు చేసేసుకోవడానికి వెళ్ళిపో. దేంట్లో కూడా దాంట్లో మునిగి తేలవద్దు, మునిగిపోవడానికి ప్రయత్నించవద్దు. నాయనా రామ, మహాత్ములు ఎలా ఉంటారో ఒక చిన్న మాటగా చెబుతాను విను. వారందరూ కూడా తపధ్యానాదుల వల్ల కానీ, సజ్జన సాంగత్యాదుల వల్ల కానీ, సకల శాస్త్రాలను అభ్యసించడం వల్ల కానీ, పూర్వజన్మ కృతానుసారం కానీ, తమని తాము తెలుసుకుని తమని తాము ఉద్ధరించుకోవటం వల్ల అయినా కానీ, ఏ కారణం వల్లైనా కూడా మహాత్ముల మనసులలో ఎలాంటి అరిషడ్వర్గాలు ఉండవు, వారిపైన ప్రభావము చేయవు, వాటికి అతీతంగా ఉండిపోతారు. వాళ్ళు నిమిత్త మాత్రంగా ఉంటారు. మండు టెండలో నడిచిన, ప్రీతమైన హోరు గాలిలో ఉన్నా, భయంకరమైన జడివానలో ఉన్నా, అగ్నిలో ఉన్నా కూడా, భరించరానంతటి కష్టాలలో ఉన్నా కూడా వాళ్ళకి ఆ శరీరం మీద బాధే ఉండదు కాబట్టి ఆలోచనే రాదు వాళ్ళకి. అందుకే మహాత్ములు అయ్యారు వాళ్ళు. అయితే వారు ప్రపంచంతో సంబంధంలో ప్రపంచంలో తిరుగుతూ ఉండరా అని అడగచ్చు. ప్రపంచంలోనే ఉంటారు. అడిగితే పలుకుతారు, అడిగిన దానికి మాత్రమే చెబుతారు. ఏమీ కోరరు, ఇస్తే వద్దనరు, ఇస్తే పొంగిపోరు, ఇవ్వకపోతే బాధపడరు. మహాత్ములు వాళ్ళ ఆత్మ అంత గొప్పది. ఉండటానికి గల గొప్ప కారణం ఏంటంటే ఇది బుద్భుతప్రాయమైన శరీరము, భోగవాంఛతో కూడినటువంటి శరీరము కాబట్టి భోగాన్ని నుంచి దీనిని పూర్తిగా దూరం పెట్టాలి అనేటువంటి సంకల్పం ఆల్రెడీ సిద్ధింపజేసుకుని అంటారు వాళ్ళు. సిద్ధపురుషులు మనలో తిరుగుతూ ఉంటారు, మనతోటే ఉంటారు, నిమిత్త మాత్రంగా ఉంటారు. రామదాసు, భక్త రామదాసు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. ఆ బాధలో కూడా నాయనా రామ అనుకున్నాడే కానీ ఎందుకు బాధ పెడుతున్నావు ఆ జీవితాన్ని బాధపడలేదు ఆయన. ఆయనని చూసి మనం బాధపడ్డామంతే. వాళ్ళకి శారీరక మోహం ఉండదండి. ఇంకా సమస్త కార్యాలను చేయొచ్చు. అన్నీ కూడా నీ మనసులోనికి వెళ్ళనివ్వకుండా నిమిత్తం మాత్రంగా చేసేసి ఊరుకోవచ్చు. అది మహాత్ముల యొక్క లక్షణం. వాళ్ళు సంసారం చేసినా కూడా నిమిత్తం మాత్రంగానే ఉంటుంది. భోగాలు, బంధాలు, శుభాశుభ కర్మలు వేడితోటి సంబంధం ఉండదు వాళ్ళకి. అన్నీ అనుభవించాలంటే అనుభవిస్తూనే ఉంటారు, కానీ వాటికి ఏమి సంబంధం ఉండదు. నిమిత్త మాత్రంగా ఒక బండరాయి పైన పాలు పోసినా నీళ్లు పోసినా ఏ విధంగా ఉంటుందో, నిప్పు పెట్టి బండరాయి మీద అగ్గి పెట్టి గీసి మంట పెట్టినా ఎలా ఉంటుందో, చల్లటి నీరు పోసినా ఎలా ఉంటుందో అలాగే ఉంటారు వాళ్ళు. బండరాయి పైన ఐసిగడ్డ పెట్టినా, అగ్గిపొల గీసినా, ఏం చేసినా సుత్తి పుచ్చుకు కొట్టినా కూడా ఏమీ తెలియదు. వాళ్ళ మనసులు అలాగే ఉంటాయి. అంటే వాళ్ళు అద్భుతమైనటువంటి మనసుతో ఉంటారు వాళ్ళు, మహాత్ములు అన్నమాట. ఆ విధంగా ఆయన చెప్తున్నారండి. అంటే ఎవరు ఏ విధంగా ఉండగలిగితే వారు చక్కగా నిమిత్త మాత్రమే జీవితం గడపగలుగుతారు అని ఖచ్చితంగా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఆయన మనసుకు హత్తుకునే విధంగా చెబుతున్నారన్నమాట. వాస్తవంగా ప్రపంచంలో అందరూ కూడా ఒంటరి వారమే. ఒంటరిగానే వస్తున్నాము, ఒంటరిగానే పోతున్నాము. ఈ పుట్టుక చావుకు మధ్యలో ఉన్నటువంటి బంధాలు, అనుబంధాల వల్ల మనం ఏదో అనుకుంటున్నాము, అయ్యో నేను లేకపోతే వాళ్ళు లేరే, వాళ్ళు లేకపోతే నేను లేనే అని. అన్నీ అబద్ధం. ఉన్నంతకాలం ఉంటాం, పోయినప్పుడు పోతున్న క్షణం ఎంత మోహపడిపోతామో పోయిన మరుక్షణమే వాడి మీద వ్యామోహం కూడా పోతుంది. అలాంటి అనుబంధాలు అశాశ్వతమైనటువంటి అనుబంధాలు. అయితే ఈ భావాలు, బంధాలన్నీ కూడా అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. సమస్తం మన చేతుల్లో ఉన్నాయి. మనం పట్టుకున్న మన చేతుల్లో ఉంటున్నాయి, వదిలేస్తే కింద పడిపోతున్నాయి. అందువల్ల భిన్నత్వంలో ఏకత్వంగా, అంటే అందరిలో కలిపి ఉండి అందరితో కలిసి ఉన్నట్టుగా ఉండి
మనసు మాత్రం ఏకాగ్రతలోనే ఉండాలి. ఆ విధంగా ఏనాడైతే నీవు ఉండగలుగుతావో నీవు ప్రాజ్ఞుడివే. నీవు కూడా జనక మహారాజులాగా జీవన్ముక్త స్థితినే పొందుతావు. ఇది చాలా సులభమైన విషయము. ఇంత మాత్రం దీనికోసమని సమస్తాన్ని పరిత్యజించి నేను వైరాగ్యంలో ఉంటాను, లేదా సమస్తాన్ని చేయించి వేసేస్తాను, నేను మరణించిపోతాను, నాకు ఈ జీవితం వద్దు అనేటువంటి అది పిరికి పందల యొక్క మాట. పూర్ణ జ్ఞానం ఉన్నవారు ఎవరు కూడా ఈ విధంగా ఉండరు. మానవుడివై ఉండి నీవు సమస్త మానవాళికి కూడా మార్గదర్శకుడు కావాలి నాయనా. స్థిర బుద్ధితోటి, స్థిరమైనటువంటి జ్ఞానంతో చక్కగా ఆలోచన చేసి నీలో ఉన్నటువంటి ఈ తాపానంతటిని బయటికి తీసివేయి. చక్కటి ముక్తస్థితిని పొందుతావు. సమస్త ప్రజానీకానికి కూడా నీవు ఆదర్శప్రాయుడవుతావు నాయన శ్రీరామ అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి పదే పదే చెప్పారండి. చెప్పి చక్కగా ఆలోచించిన ఆయన నీకు ఇంకా అద్భుతమైనటువంటి ఆఖ్యానాలను చెబుతాను అంటూ ఆయన ఆ రాత్రికి సెలవు తీసుకున్నారు. వచ్చే సంచికలో ఇంకా ఏం చెప్తున్నారో కూడా విందాం. ఇప్పటికి జనకోపాఖ్యానం అయింది. అందరూ శ్రద్ధగా వినండి. మనకి అందులో ఎంత ఉపయోగపడే విషయాలను చెప్పారో ఆకలింపు చేసుకోండి. అది చాలా అవసరం. మన జీవితాలకు ఉత్తమోత్తమైనటువంటి వరం ఏంటంటే జ్ఞానం. దానిని ఉపయోగించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.